రైట్. అది హైదరాబాద్ మీర్ చౌక్ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 10కి చేరింది. స్పాట్లోనే 5గురు చనిపోయారు. ఆసుపత్రిలో మరో 5గురు చనిపోయినట్లుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఇక ఈ ప్రమాద ఘటనపై అటు సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. పోలీస్, ఫైర్ విభాగం చేపడుతున్న చర్యలను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు సీఎం. గాయపడ్డ వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించి సరైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక హైదరాబాద్ సిటీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రశాంతంగా నిద్రపోతున్న వారి జీవితాలు మంటలు ఛిద్రం చేశాయి. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే చుట్టూ మంటలు వ్యాపించాయి. ఊపిరాడనంత పొగ కమ్మేసింది. 10 మంది ప్రాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. చార్మినార్ సమీపంలోని గుల్జర్ హౌస్లో మంటలు చెలరేగాయి. ఏసీ కంప్రెషర్ పేలడంతో మొదటి అంతస్తులో మంటలు చెలరేగినట్లుగా తెలుస్తోంది. మంటల తీవ్రతకు 5గురు సజీవ దహనమయ్యారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. మంటలు ఎగిసి పడుతున్నాయన్న సమాచారంతో స్థానికులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. పోలీసులకు, అటు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రెస్క్యూ టీమ్స్ భవనంలోకి వెళ్లి చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం చేశారు. కాపాడేందుకు చేసిన ప్రయత్నంలోనే 5గురు ప్రాణాలు మంటల్లో కలిసిపోయాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. అయితే అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స పొందుతున్న మరో 5గురు ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. అయితే భవనానికి ఫైర్ ఎగ్జిట్ లేకపోవడంతో మృతుల సంఖ్య పెరిగింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. అగ్ని ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే ఘటనాస్థలికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ చేరుకున్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి భరోసా ఇచ్చారు. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మరిన్ని వివరాలు మనకు హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, అంటే పాతబస్తీ సంబంధించిన అగ్ని ప్రమాద ఘటన అయితే విషాదాంతమని చెప్పాలి. దాదాపు ఇప్పుడు అధికారికంగా తెలిసిన సమాచారం 10 మంది చనిపోయారు. ఇంకొక 6గురి పరిస్థితి మాత్రం అత్యంత విషమంగా ఉంది. దానికి సంబంధించి మరింత అంటే కాసేపట్లోనే అధికారిక ప్రకటన రాబోతుంది. చాలా తీవ్రమైన విషయం అన్నట్లయితే ఇప్పటికీ వైద్యులు చెప్తున్నారు. అయితే ఇన్సిడెంట్ సంబంధించి అంటే ఇంతకుముందు మన కిషన్ రెడ్డి మాట్లాడినప్పుడు విన్నాం. అంటే ఇన్సిడెంట్ చిన్నదే కానీ ఆ సమయంలో రెస్క్యూ జరగడం ఆలస్యమైంది. దాని మూలంగానే ప్రాణాలు కోల్పోయారు. ఫైర్ సిబ్బంది దగ్గర ఏవైతే ఆక్సిజన్ సంబంధించిన పరికరాలు లేకపోవడమే ఈ ప్రమాద తీవ్రత ఈ విధంగా కావడం కారణమైనటువంటి విషయాలని చెప్పారు. వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినా ఫైర్ సేఫ్టీ సంబంధించిన సిబ్బంది ఇంకా జాగ్రత్త తీసుకోవట్లేదు. ప్రభుత్వం కూడా ఆ స్థాయిలో ప్రయత్నం చేయాలని ఆయన సూచన చేశారు. అయితే ఇప్పుడు ఇన్సిడెంట్ సంబంధించి చూసినప్పుడు మనకు ఎగ్జిట్ కి సంబంధించిన సమస్యనే. ఇక్కడ ఎగ్జిట్ లేకపోవడం కానీ ఈ ప్రమాదం ఈ స్థాయిలో జరిగి చెప్పాలి. ఏదేమైనా మొత్తం ఉమ్మడి కుటుంబం 4 కుటుంబాలు ఉంటాయి ఇంట్లో. 4 ఏదైతే నగర వ్యాపారం చేస్తారు అలాంటి కుటుంబంలో ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఈ అగ్ని ప్రమాదం మొత్తం కోలుకోవడం చెప్పేసి చెప్పాలి. 10 మంది చనిపోయారు. అందులో 4 చిన్నారులు ఉండడం, 4 చిన్నారులతో పాటు 3 మహిళలు ఉన్నారు. తీవ్రమైన విషాదమైన ఘటన. ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం అంతా అక్కడే ఉంది. మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా చేరుకున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అంత చేరుకున్నట్టు చెప్తున్నారు. పూర్తి స్థాయిలో ఆపరేషన్ కొనసాగుతుంటే అందరినీ రెస్క్యూ చేశాం. అయితే ఎవరైతే గాయపడ్డారో ఇంకా వారికి సంబంధించి మెరుగైన చికిత్స అందించేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నామని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం మనం మాట్లాడుకోవాల్సింది వరుస ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అమాయకుల ప్రాణాలు బలవుతూనే ఉన్నాయి. కానీ ఫైర్ సేఫ్టీకి సంబంధించి మాత్రం హైదరాబాద్ లో, ఎందుకంటే ఈ ఘటన మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ఒకవేళ ఇలాంటి ప్రమాదాలు పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో కానీ స్కూల్స్ లో, విద్యా సంస్థలో జరిగితే మనం ఒకసారి ఊహించుకోవచ్చు. కూడా చాలా స్కూల్స్ ఉంటాయి. ఆ స్కూల్స్ సంబంధించి కనీసమైన మేజర్ ఫైర్ సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితులు ఉండవు. ఇరుకు సందులు ఉంటాయి. అలాంటి సందుల్లో భారీ భవనాలకు అనుమతులు ఇస్తున్నారు. ఇవన్నీ కూడా నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నది. దీని మూలంగానే ఈ ప్రమాదాన్ని భావించాలి. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ సంబంధించి కూడా ఆ భవనంలో ఉన్నటువంటి లోపాలే ఈ రోజు ఈ ప్రమాదం ఇంత తీవ్రస్థాయి చేరుకోవడం కారణమైంది. రెస్క్యూ టీం చేరుకున్నాయి కానీ వారికి సంబంధించి వాళ్ళు బయటకు, ఎందుకంటే ప్రమాదం జరిగినప్పుడు ముఖ్యంగా పొగలు ఎక్కువ వస్తాయి. ఆ పొగలు వచ్చినప్పుడు వారు ఆక్సిజన్ తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆ సమయంలో ఆక్సిజన్ పరికరాలు ఉంటే మరి ఇంకొంత సేఫ్ గా బయట రావచ్చు. ఇక బయటకు తీసుకొచ్చే దారి లేక గోడలు కూడా ధ్వంసం చేస్తున్నారు, లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు. ఒక టైంలో నిజానికి కూడా ఇది ఫైర్ సేఫ్టీకి సంబంధించిన అధికారులు కూడా కొంత రెస్క్యూ చాలా ఈజీ కాదు, చాలా కష్టమైన. వాళ్ళ ప్రాణాలకు సంబంధించింది. వాళ్ళు కూడా ప్రాణాలకు సాహసించి మరి లోపలికి వెళ్ళాలి. అంత తీవ్రమైన ఆపరేషన్ చేసి మరి కాపాడే ప్రయత్నం చేశారు. కానీ 10 మంది చనిపోయారు. మరి కొంతమంది పరిస్థితి అయితే అత్యంత విషమంగా ఉన్నట్టుగైతే ప్రస్తుతం చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున అక్కడికి సంబంధించి ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, పలు రాజకీయ పార్టీల నాయకులు కూడా చేరుకుంటున్నారు.
ఏదేమైనా ఇంత పెద్ద విషాద ఘటన తర్వాత అయినా ఆ యంత్రాంగంలో మార్పులు రావాల్సిన అవసరం పైన ప్రస్తుతం చర్చ జరుగుతుంది. అది ఇక ఎవరైతే ఆసుపత్రిలో చికిత్స పొందుతారు అందుకని మొత్తం 3 ఆసుపత్రులకు వీళ్ళందరినీ తరలించారు. అది ఉస్మానియా, మలక్పేట యశోద, తర్వాత డిఆర్డీఓ అపోలో ఇక్కడ తరలించారు. తీవ్రంగా గాయపడ్డ మంటల్లో గాయపడ్డ వారిని డిఆర్డీఓ అపోలోకు తరలించారు. ప్రస్తుతం అక్కడ చికిత్స కొనసాగుతుంది. మలక్పేటలో మాత్రం 5 చనిపోయినట్టుగా మనకు ధృవీకరించారు. ఇంకా పూర్తి సమాచారం రావాల్సింది. అంటే 10 మందికి సంబంధించి మాత్రం అధికారికంగా ఇప్పటికే మనకు సమాచారం అందింది. 10 మందిలో 4 చిన్నారులు అయితే ఉన్నారు. ఏదేమైనా ఈ తీవ్ర విషాద ఘటనతో ఆ కుటుంబం చిన్నది మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. చూస్తాం. ఓకే, రైట్ రమణ.